3 కోట్ల మందికి సన్నబియ్యం ఇందుకోసం 13,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. మే 1 నుంచి హైదరాబాద్ లో కూడా అందిస్తారట. ఈ పథకంపై విస్తృత ప్రచారం చేయాలని పార్టీ నేతలకు పిలుపు. మొత్తం ఇప్పుడు సన్నబియ్యం మీదే పట్టుకున్నదా రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం సన్నబియ్యం వారం 10 రోజులు ఏం జరుగుతుందంటే సన్నబియ్యం రైట్ ఇచ్చిన పథకం బాజాప్తా పర్ఫెక్ట్ అని చెప్పాలి మనం. సన్నబియ్యం అందుతా ఉంది ప్రజలకి. ముఖ్యమంత్రి గారు పోయింది కదా మన భద్రాచలం పోయినప్పుడు కింద నేల మీద కూర్చొని తిన్నాడు కదా, అది కొంచెం మంచిగానే ప్లస్ అయింది. సోషల్ మీడియాలో పార్టీకి బాగా కలిసి వచ్చింది, ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చింది. ఇక జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయినా కూడా కింద కూర్చొని తింటున్నారు, కింద కూర్చొని తింటా ఉన్నారు. ఇట్లా మరి అన్ని నియోజకవర్గాలలో అన్ని జిల్లాలలో మొదలైంది. రైట్, మంచి పథకమే అయినా సరే రేషన్ డీలర్లు జిల్లాల్లో సకానికి సగం తెలుసుకోవట్లేదు, నో స్టాక్ బోర్డులు పెడతా ఉన్నారు. మరి కొన్ని బియ్యమేమో దాంట్లో కొద్దిగా నూక కలుస్తా ఉన్నది, తర్వాత డస్ట్ కలుస్తా ఉన్నది. ఇట్లా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే మీరు మంచి కార్యక్రమం తలపెట్టి ప్రజలకు ఇస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఏవైతే ఉందో దాంట్లో లోపాలు లేకుండా అధికారులతోటి 1కి 2 సార్లు సమీక్షలు పెట్టండి. మంచి పథకం కాబట్టి ఇది ప్రభుత్వానికి కొంత మైలేజ్ వచ్చేటటువంటి అంశం కాబట్టి ఎమ్మెల్యేలు కూర్చోండ్రి, ఇండ్లకు పోండ్రి, మంచిగా కింద కూర్చొని తింటా ఉన్నారు. నిన్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వరరావు వీళ్ళంతా కూడా కింద కూర్చొని తిన్నారు మంచిగా ఒక పూరి గుడిసెలో. అట్లా అందరు జిల్లాలు అందరూ మంత్రులు చేసుకోండి, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది.